బీఆర్ఎస్ పార్టీలో మీ అవసరం ఉంది, మీ నీడ్ ఉంది అని కాల్ వస్తే మీరు మళ్ళీ జాయిన్ అవుతారా? ఓను. ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. కేటీఆర్ నుంచి కాల్ వచ్చినా కేటీఆర్ మాట్లాడా మాతోటి. కేటీఆర్ నేను ఒక మాట చెప్తాను, మళ్ళొకసారి చెప్తాను, మొత్తం తెలంగాణ సమాజం. నాకు ఏ వ్యక్తి పట్ల వ్యక్తిగత ద్వేషం ఉండదు, ఏ వ్యక్తి పట్ల ఉండదు. రెండోది, నాయకులు మొత్తం ఇనుప కంచెలు వేసుకున్నట్టు మాట్లాడకూడదనే భావన కూడా తప్పు. ఇదే నేను అంతకుముందు చెప్తున్నా. రాజశేఖర్ గారు ఉండేది, రాజశేఖర్ గారు 4 ఎమ్మెల్యేలు తీసుకుపోయే ప్లాన్ చేసిండు. మా అంటే 2009 తర్వాత మీకు ఐడియా ఉండాలి, 10 మంది ఎమ్మెల్యేలు మేము అలా 4 ఎమ్మెల్యేలు తీసుకుపోయే ప్రయత్నం చేసిండు ఆయన. రాజశేఖర్ గారికి దగ్గరికి పోవాలంటే సుప్రభాత్ దర్శనం ఉంటుంది, మీకు ఐడియా కోసం చెప్తున్నా. సుప్రభాత్ దర్శనానికి పోయినానికి అటే పోయినట్లు లెక్క. అంటే ఎందుకు చెప్తున్నా అంటే 4 ఎమ్మెల్యేలు ఆనాడు పోయే ప్రయత్నం చేసినప్పుడు నాకు పని పడ్డది, నేను మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి. మీరు కూడా ఏంది ఆకర్షణ ఏదో మొత్తుకుంటారు. నేను పోయేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి దరఖాస్తు ఇచ్చి సమస్య చెప్పొచ్చాను. అంటే ఎందుకంటున్నానంటే నాయకుల పార్టీలు వేరైనా కావచ్చు, కానీ నాయకుల మధ్య మాట్లాడుకునే సంస్కారం ఉండాలని కోరుకుంటాను. నేను వ్యక్తిగతమైన జీవితాల పట్ల ఇవాళ ఎట్లా పద్ధతిని రాయడం కానీ తిట్టడం కానీ ఇట్లా ఉండదని కోరుకుంటాను. 100% ఇవాళ ముఖ్యమంత్రి గారు మళ్ళా పాత ముఖ్యమంత్రి గారు కనబడే దండం పెడతా సంస్కారం అంతా, కొత్త ముఖ్యమంత్రి గారు కనబడుతుంది కూడా ముఖ్యమంత్రికి దండం పెడతా తప్ప అంత మాత్రాన ఏదో మాట్లాడమే నేరం సార్ నేను అంటున్నా. సెల్ఫ్ పొలిటికల్గా ఒక ప్రాపర్ పొలిటీషియన్ ఈటెల రాజేందర్. అదే ఆ 4 బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ప్రయత్నం చేసిన 4 ఎవరు? ఇప్పుడు మంచిగా ఇర్రిలెవెంట్. ఇప్పుడు ఎవరెవరు అటుపోయిన వాళ్ళు ఇటు పోయిన వాళ్ళు అటు అంత గందరగోళం ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలి కానీ మొత్తం మీద ఒకటి ఇప్పుడు ఇష్యూ మీకు సింపుల్. మొగిలి గారు, చంద్రమౌళి గారు, 26 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం మేము. 10 మంది అయితే బాగా చెప్తానే పోయింది కదా, మీకు ఐడియా ఉన్నది. 26 మంది ఎమ్మెల్యేలు 2004లో గెలిస్తే 10 మంది బాగా చెప్తానే పోయింది కదా, ఆ పేర్లు అయితే మీకు తెలుసు కదా. ఆ తదుపరి మేము రిజైన్ చేసినాం, ఉన్నోళ్ళు పోయేటట్టున్నారని. 17 మంది మేము పోటీ చేసినాం. జనార్దన్ రెడ్డి గారి ఉప ఎన్నికతో పాటుగా ఎంతమంది గెలిచినాం మేము? 7 మంది గెలిచినాం మేము. 7 మంది తర్వాత మళ్ళీ మేము 2009లో పోటీ చేస్తే మేము 10 మంది గెలిచినాం. మీకు ఐడియా ఉండాలి. పట్టుమని 10 సీట్లు గెలిచే రాజేంద్ర అనే మాట ఇప్పటికీ చెవుల గింగురమంటుంది. ఆ 10 మంది గెలిస్తే కూడా 4 పట్టుకపోయే ప్రయత్నం చేసింది రాజశేఖర్ గారు. అది వాస్తవం కదా. అది ఇంకెవరెవరో పోలో బొక్కలు ఇచ్చిన వాళ్ళు అంటారు. ఇవన్నీ అంటే నేను ఏమంటున్నానంటే తెలియదు. నేనేమంటున్నా అంటే జనరల్గా నేను మళ్ళీ చెప్తున్నా, మీ టీవీ ద్వారా రాజకీయ నాయకులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫోన్లు ట్యాప్ చేసుడు, పర్సనల్ స్వేచ్ఛ లేకుండా చేయడం, వాళ్ళకు వినని వాళ్ళని వాస్తవాలు చెప్పే వాళ్ళ మీద నిఘా పెట్టడం, బెదిరించడం, మీడియాను కూడా నియంత్రించే ప్రయత్నం చేయడం, ఇది సమాజానికి మంచిది కాదు. వ్యక్తిగతమైన స్వేచ్ఛను హరించిన పాలకులు ఎప్పుడు కూడా కాలగర్భంలో కలిసిపోతారు తప్ప ఏదో మేము ఇట్లా అయితేనే కంట్రోల్ అవుతుంది. ఏం కంట్రోల్ చేస్తాం? ప్రేమతో కంట్రోల్ చేయి, స్కీములతో కంట్రోల్ చేయి, అభివృద్ధితో కంట్రోల్ చేయి. డెమోక్రసీ కదా ఆఫ్టర్ ఆల్. నీకు ఎవరిచ్చింది ఈ పదవి? వారసత్వంగా నీ తాత నుంచి వచ్చింది కాదు కదా ఈ పదవి. ఈ పదవి ఇప్పుడు మీరు చూసిండ్రు, కేసీఆర్ను ఒడగొట్టాలని ఇవాళ పైసలు లేకపోయినా కూడా 4 రోజుల ముందే ఫోన్ బంద్ చేసుకున్నప్పటికి కూడా ఒక ప్రళయంలాగా వేసి గెలిపించిందండి. రైట్ రాజేంద్ర గారు, కేసీఆర్ ఓడిపోయారు, ప్రస్తుతం ఆయన కంటిన్యూ అవుతున్నారు ఎమ్మెల్యేగా. అయితే ఇక్కడ మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తున్నాను. పాయింట్ ఏంటంటే బీజేపీ నుంచి లాస్ట్ మూమెంట్లో వెళ్ళిన వివేక్ కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వీళ్ళందరూ కోర్స్ ఎవరు వెళ్ళినా ప్రజల కోసం వెళ్తూ ఉంటారు. ఆ 3-4 వెళ్ళిన తర్వాత కూడా ఈటెల రాజేందర్ ఎందుకు వెళ్ళలేదు? ఆఫర్ వచ్చింది ఈటెల రాజేందర్కి అనే మాట కూడా వినిపించింది. ఎవరిచ్చారు ఆఫర్, ఏంటది? అట్లా కాదండి, యాక్చువల్గా మేమందరం మిత్రులం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అందరం, రాజగోపాల్, మేమందరం, ఏనుగు రవీంద్ర, మేమందరం మిత్రులం. జనరల్గా ఎప్పుడో ఒకసారి చర్చకి ఇదే అంటే ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని చర్చించుకుంటూడే పొలిటికల్ లీడర్, ప్రజాభిప్రాయాన్ని గౌరవించడే కూడా లీడర్, గుర్తుపెట్టుకో. అందరూ కింద నుంచి ఏమొస్తుంది, అరే ఏది వీళ్ళు ఊకే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని? ఈ టిఫిన్ బయటలు పెట్టుకొని ఆ బయటలు పెట్టి బయటకు పోయి బయటలు ఏమని ఇస్తున్నారు? ఈ కవిత ఇష్యూ మీదనే ఇస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఏమైందంటే మేము అందరం మేము ఇది పరిష్కారం కాకపోతే మేము వెళ్ళిపోతామని చెప్పి మాట వచ్చింది. వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు కన్సల్ట్ చేసిండ్రు, నన్ను కూడా కన్సల్ట్ చేసిండ్రు. నేనేం తప్పు చెప్తాను కదా, నన్ను కూడా కన్సల్ట్ చేసిండ్రు. కన్సల్ట్ చేయాల్సిన కన్సల్ట్ చేస్తే ఎవరు కన్సల్ట్ చేస్తారు?
కాంగ్రెస్ పార్టీ కన్సల్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎవరు గట్ట చెప్తారా? కాంగ్రెస్ పార్టీ కన్సల్ట్ చేసింది, తప్పేమంటున్నా? ఈటెల రాజేందర్ ధైర్యంగా కాంగ్రెస్ చెప్తారు. పార్టీ వాళ్ళు నన్ను కన్సల్ట్ చేసిండ్రు, 9-10 నెలల క్రితం కన్సల్ట్ చేసిండ్రు. కన్సల్ట్ చేస్తే నేను చాలా బాధ్యతలో ఉన్నా. నేను ఏ హైకమాండ్ అయితే నన్ను గుర్తించి గౌరవించి నాకు ఈ పదవి కట్టబెట్టిందో నేను అంత ఈజీగా ఉండదు. ఒకవేళ రావాలంటే కూడా అందరి లెక్క టక్కన పోయి రాజీనామా ఏదో దొంగ రాజీనామా పంపించి జైన్ అవ్వడం ఉండదు. మా హైకమాండ్ని అడిగి జైన్ అవుతా అని చెప్పిన. నేను ఏ ఆఫర్ ఇచ్చారు మీకు? ఏ ఆఫర్ ఇచ్చినా బయట చెప్తారా? ఆఫర్ ఇచ్చి నన్ను కన్సల్ట్ చేసిన విషయం చెప్తున్నా. నేను మా హైకమాండ్ కూడా చెప్పిన, ఇట్లా కన్సల్ట్ చేస్తున్నారు అందరినీ, నన్ను కూడా కన్సల్ట్ చేసిండ్రు, గిగి ఆఫర్స్ ఇస్తున్నారు అని చెప్పిన. నేను హైకమాండ్ ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి బాధ్యత చెప్పిన వాళ్ళు అన్నారు సరే మంచిది, మరి ఇప్పుడు ఏం చేద్దామంటే నేనన్నా మీరు సంపూర్ణంగా సపోర్ట్ చేయండి, తప్పకుండా మనకు కూడా మంచి రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉంది, మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి నేను సైనికులాగా పనిచేస్తున్నాను. నేను